చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం బాగుండాలనే ఆలోచనతోనే జాకీ పరిశ్రమ కూడా మాకు ఇచ్చినారు. ఇస్తే పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ కూడా దింపారు. తర్వాత ఎమ్మెల్యే బ్రదర్స్ కలిసి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే అది కూడా జాకీ కూడా వెళ్ళి మళ్ళా తెలంగాణకు కూడా వెళ్ళిపోయిన కూడా విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఈ సభాస్థలి ఎక్కడ ఎందుకు ఎంచుకున్నామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇది 28 ఎకరాల స్థలం. జాకీ అనేది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ, విదేశాలలో ఉన్నటువంటి కంపెనీ, అండర్వేర్లు బనీళ్లు కుట్టేటువంటి కంపెనీ. ఆ సంస్థకి 20 మంది లైసెన్సీలు ఉన్నారు. చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ జాకీ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పి ఈ స్థలం విలువ ఎకరం 5 కోట్లు అయితే కేవలం ఎకరం 10 లక్షలకు మాత్రమే ఆ పేజ్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న సంస్థ కట్టబెట్టినారు. కానీ ఆ పేజ్ ఇండస్ట్రీస్ సంస్థ అనేది ఒక బినామీ సంస్థ. చంద్రబాబు నాయుడు బినామీ సంస్థ, లోకేష్ బినామీ సంస్థ. 140 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని 3 కోట్లకే లోకేష్ కొట్టేసినారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆయన 2016లో పరిశ్రమల మంత్రిగా ఉండి ఈ భూమిని ఇచ్చినాడు. తన బినామీ సంస్థకి ఇచ్చుకున్నాడు. తానే ఈ భూమిని లాక్కున్నాడు. మరి ఈ భూమిలో 2018 కల్లా కూడా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానన్నాడు. కానీ నిర్మాణం చేయలే. 2018 లోపల నిర్మాణం చేస్తామని ఆ సంస్థ ఇచ్చిన DPR లో ఇక్కడ తెలియజేయడం జరిగింది. లోకేష్ తెలియజేసింది ఏమంటే 2017లో నవంబర్లో సివిల్ పనులు మొదలు పెడతామని, ఫ్యాక్టరీ నిర్మాణం 2018 సెప్టెంబర్లో పూర్తి చేస్తామని, 2018 అక్టోబర్లో 6,000 మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తామని ఈ భూమిని ఇచ్చేటప్పుడు, ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి DPR. అయితే 2018లో సాక్షి దినపత్రిక రాసింది ఇక్కడ జాకీ రాలేదు, పరారైందని. ఆ రోజు మంత్రి ఎవరు? నారా లోకేష్. ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్. జిల్లా మంత్రి ఎవరు? పరిటాల సునీత. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మీరందరూ ఉండగా కూడబలుకొని కొట్టేసిన ఈ భూమిలో జాకీ రాలే. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, ఆ రోజు భూమి నీ దగ్గరే ఉంది, ఈ రోజు భూమి నీ దగ్గరే ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు జాకీ నిర్మాణం చేయలేకపోయినావు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే, చేతనైతే ఈ రోజు నిర్మాణం చేయమంటా ఉన్నా. ఈ రోజు ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టమంటా ఉన్నా. నీకు చిత్తశుద్ధి లేదా, నీకు చేత కాదా, ఈ భూమిని మాకు అప్పచెప్పు, మహిళలకు ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తాం, 6,000 మందికి ఉపాధిని ఇస్తాం ఇక్కడే అని చెప్తా ఉన్నాం. ఈ భూమిని అప్పచెప్పమని చెప్తా ఉన్నాం. ఉచితంగా గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడమే కాకుండా ఈ రాప్తాడు నియోజకవర్గంలో దేవరకొండ రిజర్వాయర్ కానీ, తోపుతుర్తి రిజర్వాయర్ కానీ 100 కోట్ల విలువ చేసే ఆ రిజర్వాయర్ లో ఉచితంగా చేసి రైతులకు కానుకగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము కడతామంటా ఉన్నాం, భూమిని అప్పచెప్పమంటా ఉన్నాం. లేదా నువ్వు కట్టు, రిజర్వాయర్ కట్టు, ఫ్యాక్టరీ కట్టు, ఉపాధి నువ్వు. అంతేగాని నీకున్నటువంటి పచ్చ మీడియాలో, నీకున్నటువంటి బాడుగ పత్రికల్లో, బాడుగ టీవీలలో నువ్వు అవాకులు చవాకులు పేల్తే చూస్తూ సహించబోమని తెలియజేస్తా ఉన్నాం. మా మహిళల్ని మోసం చేసినావు, మా రైతుల్ని మోసం చేసినావు. పేరూరు డ్యాంకు నీళ్లు ఇస్తామని 1,100 కోట్లతో టెండర్లు పిలుచుకొని దోపిడీకి పాల్పడినావు. ₹1 ప్రభుత్వం నుంచి తీసుకోకుండా కర్ణాటకలోని పెన్నా నది గుండా 40 కిలోమీటర్ల కాలువ తవ్వి పేరూరు డ్యాంకు 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము అని సగర్వంగా మీ అందరి ఎమ్మెల్యేగా ఈరోజు ప్రకటిస్తా ఉన్నాం. 3 సంవత్సరాలుగా నీళ్లు ఇచ్చినాము. భగవంతుడు కరుణించి వర్షాలు కూడా కురిపించినాడు. ఈరోజు భూగర్భ జలాలు పెరిగినాయి. ప్రతి చెరువుకు నీళ్లు ఇచ్చినాం జగనన్న ఆశీర్వాదంతో. జగనన్న ఆశీర్వాదంతో పేరూరు డ్యాంకు నీళ్లు ఇచ్చినాం. ఈరోజు 1,100 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసినాం. ఇంకా 5,000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తా ఉన్నాం. ఎన్నికల లోపు కనీసం 6,000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేస్తాం. అంతేకాకుండా మహిళా సహకార డైరీ నిర్మాణము పూర్తి అయిందని సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. అక్కడ ఒక చిత్రపటం ఏర్పాటు చేశాం. మహిళా సహకార డైరీని ఎక్కడ నిర్మించామంటే ఆలమూరు జగనన్న కాలనీలో నిర్మించాం. ఇక్కడే భూమి అడిగాం. మా అక్క చెల్లెమ్మలకు ఈ జాకీ స్థలం ఎదురుగా భూమి ఇమ్మని అడిగాం. కానీ ఈ డైరీలకు ఇచ్చేటువంటి దానికి అనుకూలం కాదని మాట్లాడడంతో నేను జగనన్న కాలనీ ఆలమూరులో మా డబ్బులతో మేము భూమి కొన్నాం, 5 ఎకరాలు కొన్నాం, డైరీ నిర్మాణం పూర్తి చేసినాం. ఇప్పటికే దానికి సంబంధించిన స్టాఫ్ను అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నాం. జగనన్న ఈ నెలాఖరు లోపల వచ్చి డైరీని కూడా ప్రారంభిస్తామని తెలియజేసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ డైరీ ఏంది, దేనికోసమని అడిగే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. 10,000 మంది మహిళలు, పాడి రైతులు, ఎవరికైతే ఆవులున్నాయో గేదెలున్నాయో రాప్తాడు నియోజకవర్గంలో వారందరికీ కూడా వారి పాలనన్నింటినీ కూడా సేకరిస్తాం.
ఈరోజు హెరిటేజ్ సంస్థ చంద్రబాబు నాయుడు డైరీ జగనన్న అధికారంలోకి వచ్చేంత వరకు లీటర్కి 20 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు 50 రూపాయలకు పాలు అమ్ముకుంటా ఉన్నారు. 20 రూపాయలకి రైతులకు ఇచ్చేవాళ్ళు. డైరీ నడిపేదంతా కూడా గ్రామాల్లో పాడి రైతులంతా మహిళలే. మగవాళ్ళు వ్యవసాయానికి పోతే అక్క చెల్లెమ్మలు పొద్దున్న లేస్తానే ఆ గేదెలకు స్నానం చేయించి దానికి ఇంత గడ్డి పెట్టి పాలు బిత్తికి డైరీలోకి పోసి పిల్లలకు వాళ్ళకు సర్ది కట్టి మొగునికి సర్ది కట్టి మళ్ళా ఇంటి పనులు వంట పనులు చేసుకుని కష్టపడి మళ్ళా సాయంత్రం అయితేనే మళ్ళా కూడా పాలు బిత్తికి డైరీకి పోసి వచ్చి ఇంటికి సంపాదన తీసుకువచ్చే వాళ్ళు మహిళలే కుటుంబ యజమానులు. అటువంటి మహిళల కష్టాన్ని 25 సంవత్సరాలుగా దోపిడీ చేస్తూ వచ్చినారు చంద్రబాబు నాయుడు. 90లో ఆయన డైరీ పెట్టినాడు, హెరిటేజ్ డైరీ. అప్పటి వరకు రాష్ట్రంలో సహకార డైరీలు ఉండేవి, అవన్నీ మూత వేయించినాడు. మూత వేయించి ఆయన ఏం ధర చెప్తే ఆ ధరకే రైతులు పాలమ్మాల. 20 రూపాయలు 2019 ఎన్నికల వరకు 1 లీటర్ పాలకు 20 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. ఆ రోజు చంద్రబాబు నాయుడు కొనింది. తర్వాత ఎన్నికలైన తర్వాత జగనన్న వచ్చినాక అమూల్ని తీసుకొచ్చినాడు, పోటీ పెట్టినాడు. పోటీ పెడితే 25 రూపాయలు అయింది, 26 అయింది, 27 అయింది. ఈ రోజు రాప్తాడులో సహకార డైరీ నిర్మాణం పూర్తయింది. తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి మహిళలందరి కోసం డైరీ నిర్మిస్తా ఉన్నాడంటే ఈ డైరీ సంస్థలు ఈ రోజు 30 రూపాయలు ఇస్తా ఉన్నాయి, 32 ఇస్తా ఉన్నాయి, 33 ఇస్తా ఉన్నాయి, 34 ఇస్తా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు 49 రూపాయలకు లీటర్ పాలు బయట మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఈ డైరీ మహిళల కోసం కట్టాం. ఈ 15-20 కోట్ల ఆస్తి కూడా మహిళల పేర్లతోనే చేయించబోతా ఉన్నాం. ఇది మాది, డబ్బు మాత్రమే, ఆస్తి మొత్తం మీదేనని కూడా తెలియజేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.